విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ప్రణయ్ తేజ అనేటువంటి 6 ఏళ్ల విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేసరికి తను చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. విశాఖ వన్ టౌన్లోని లిటిల్ గార్డెన్స్ అనేటువంటి స్కూల్లో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. మరి లిటిల్ గార్డెన్స్ స్కూల్లో ప్రణయ్ తేజ యూకేజీ చదువుతా ఉన్నాడు. గురువారం ఉదయం 11:20 సమయంలో ప్రణయ్ తేజ క్లాస్ రూమ్లోనే కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలిసి స్కూల్లోని మరొక టీచర్ విద్యార్థికి సిపిఆర్ చేశారు. అనంతరం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12:30కు మరి కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ విద్యార్థికి ఈసీజీ సహా పలు పరీక్షలు చేసిన మరి కేజీహెచ్ అనేటువంటి ఆసుపత్రి వైద్యులు మరి చనిపోయినట్లుగా ధృవీకరించారు. మరోవైపు హోంవర్క్ చేయలేదనే కారణంతో టీచర్ కొట్టడంతోనే ప్రణయ్ తేజ చనిపోయాడని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోపిస్తున్నారు. టీచర్ కొట్టడంతోనే భయపడిపోయి తమ కొడుకు చనిపోయాడంటూ కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఇక మరి చిన్నారి మృతిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా అతని కుటుంబ సభ్యులు కేజీహెచ్ వద్ద స్కూలు ముందు ఆందోళనకు దిగారు. మరి విద్యార్థి మృతిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, కారణమైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి క్లాస్ రూమ్ సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. వైరల్ అవుతున్నటువంటి ఈ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఒక లేడీ టీచర్ విద్యార్థుల హోంవర్క్ పరిశీలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రణయ్ తేజ వంతు వచ్చింది. అయితే టీచర్ వద్దకు వచ్చే సమయంలో ప్రణయ్ తేజ ఏడుస్తూ కనిపించాడు. వద్దు వద్దు అంటూ టీచర్ను బతిమలాడుతున్నట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. టీచర్ విద్యార్థి యూనిఫామ్ సవరించడం, చెంపపై ఓ దెబ్బ కొట్టడం అందులో రికార్డ్ అయ్యాయి. మరి ఆ వెంటనే విద్యార్థి ముందుకు ఒరిగి టీచర్ మీద పడిపోవడం, ఆమె కూడా తనను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం కూడా నమోదయ్యాయి. మరి ఈ వీడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ యొక్క ఘటనపైన పోలీసులు కూడా దర్యాప్తును ప్రారంభించారు. స్కూల్ టీచర్ కొట్టడం వల్లనే విద్యార్థి చనిపోయాడా, లేక అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అనేటువంటి దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో ఈ యొక్క విషయాలపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.